ఇంకోటి దివ్యాంగ ప్రభుత్వం అభాగ్యులతో చెలగాట 19 నెలలుగా కొత్తగా ఒక పింఛన్ ఇవ్వని చంద్రబాబు సర్కారు కాళ్ళు, చేతులు, కాళ్ళు లేని దివ్యాంగులు, కళ్ళు లేని దివ్యాంగులు, ఒంటరి మహిళలపైన కనికరం కరువు, కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవి తొలగింపుతో పేదల గగ్గోలు. ఉన్న పెన్షన్లోనూ 5 లక్షల పైగా తొలగింపు. వైఎస్ జగన్ సర్కార్లో 27 లక్షల పైగా కొత్త పెన్షన్లు. జగన్ సీఎం అయ్యే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 39 లక్షలుంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు 66,34,372 పెన్షన్లు. అంటే దాదాపు 27 లక్షల పెన్షన్ని పైచిలుకు పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మంజూరు చేశారు. కొత్త పెన్షన్ అంటే ఏజ్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే, ఒంటరి మహిళలు అయితే, దివ్యాంగులు అయితే, కళ్ళు, కాళ్ళు, చేతులు లేని వాళ్ళు అయితే ఇట్లా 27 లక్షల 5 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరానికి 5 లక్షల చొప్పున, సుమారుగా 5 లక్షల కంటే కొంచెం ఎక్కువే, 5 లక్షల కంటే ఎక్కువ చొప్పున పెన్షన్లు కొత్త ఇచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ పెన్షన్లు తొలగిస్తున్నారు. ఆయన 5 లక్షల కంటే ఎక్కువ కొత్త పెన్షన్లు ఇస్తే ఒక్కొక్క సంవత్సరంలో మీరు 5 లక్షల పెన్షన్లు తొలగించే కార్యక్రమం తీసుకున్నారు. ఇది అత్యంత దారుణం. కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు పాపం కుంటుకుంటూ వస్తుంటే, కళ్ళకు కనపడుతుంటే వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని బుట్టదాఖలు చేస్తున్నారు. అది దానికి పెద్దగా ప్రావీణ్యం, దానికి సైంటిఫిక్ అవసరం లేదు. కాళ్ళు లేవు కనపడుతుంది, చేతులు లేవు కనపడుతుంది, కళ్ళు లేవు కనపడుతుంది. అధికారులకు కానీ వీళ్ళకి పెన్షన్ మంజూరు చేయాలి. చేయకపోగా ఉన్నాయి 5 లక్షలు తీసేశారు, కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. వాళ్ళ పూర్తిగా వదిలేశారు. వాళ్ళు వదిలేసి క్వాంటమ్ సిటీ, ఏఐ సిటీ, లేకపోతే సిఐఏ సదస్సులు, బిజినెస్ సమితులు ఇదేం తిరుగుతున్నాం. అసలు మనం దివ్యాంగుడైన ఒక వ్యక్తికి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, ఒంటరి మహిళ అయిన ఒక మహిళకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, వృద్ధులకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, కొత్త వాళ్ళని గుర్తించలేని పరిస్థితులు ఉంటే మనమేం క్వాంటమ్ కంప్యూటింగు, మనమే ఏఐ. ఇంత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మీరు చెప్తున్నారు పదే పదే ఏఐ రాజధాని చేస్తా అని. ఏఐ రాజధాని చేస్తారో లేదో కానీ ఉన్న అక్కడ అమరావతి రైతులకు న్యాయం చేయండి, ఇట్లాంటి దివ్యాంగులకు న్యాయం చేయండి. మీరు ఇప్పుడున్న టెక్నాలజీ చాలు, దానికి పెద్ద ప్రావీణ్యం అవసరం లేదు. అసలు ఉన్న అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేని వాళ్ళు, దివ్యాంగులకి, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వలేళ్ళు. మేము క్వాంటమ్ క్యాపిటల్ చేస్తా అంటాడు. దేనికి, ఎవరి కోసం ఆ క్వాంటమ్ క్యాపిటల్? మనుషులు ఉన్నాక చనిపోయిన తర్వాత. ఇది 5,09,767 బాబు ప్రభుత్వంలో కోత ఇప్పుడు 61 లక్షకే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి 66 లక్షల పైచిలకు పెన్షన్లు ఉంటే ఇప్పుడు 61 లక్షకు వచ్చింది. అంటే ఒక 5 లక్షల పెన్షన్లు తొలగించారు. ఈ తొలగించుడు కాదు, కొత్త ఇవ్వాలని చెప్పి ఏడండు నాడు పెన్షన్ వచ్చింది. నేడు పాపం ఏం పాపం చేశాను? శ్రీకాకుళం జిల్లా జీప్ సిగాడం మండలం చెట్టుపదిలాల గ్రామానికి చెందిన గడే తేజకు 2 కాళ్ళు కదలవు, మాటలు సరిగా రావు, వైద్యులు 95% వైకల్యం ఉందని ధృవపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ ఆదాయంలో దివ్యాంగుల పెన్షన్ వచ్చేది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న పెన్షన్ సైతం తొలగించింది. ఎందుకు తొలగించారో చెప్పేవారు లేరు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదు. నేను ఏం పాపం చేశాను, ఎందుకు నా పెన్షన్ ఆపేశారని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఇది కనపట్టలేదు ఎవరికి, అధికారులకి. ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బార్లు పెట్టిండు. 4,000 అప్లికేషన్లు 4 గంటల్లో పరిష్కారం చేసిండు. ఏంది మీరు చేసింది? వీళ్ళేంటి మరి? వీళ్ళ సమస్య కాదా? వీళ్ళ సమస్య దర్బార్లు రాదా? నువ్వు ప్రజా దర్బార్లు పెట్టి మీ దగ్గరకు అప్లికేషన్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి హైప్ చేయటం కాదు. సమస్యను పరిష్కరిస్తే అది ప్రజా దర్బార్. ఇది సమస్య అట్లే ఉంటే కాగితం తీసుకుంటే తీసి పేడబడేతండి. ఇదేంటి? ఈడ 2 కాళ్ళు లేవలేని పరిస్థితుల్లో పడుకుండు, ఏమో కాలే లేదు. వీళ్ళు అర్హులు ఎట్లా గారు? కాళ్ళు మొక్కే పరిస్థితి. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా పెన్షన్ ఇప్పించండి అని. ఇక్కడ కళ్ళకు కనపడుతుంది. కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్ లేకపోతే మీ ప్రజా దర్బార్ ఏంది? మీ పాలన ఏంటి? అధికారులైనా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు, లోకల్లో ఉన్న సర్పంచో, ఎంపీటీసీలో, ఎంపీపీలో వాళ్ళైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇప్పించాలి కదా. ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే అధర్మము ఇంకేముంటుంది? ఏంటి మీరు చేసే ప్రజా దర్బార్లు? పబ్లిసిటీ కోసం, మీడియా కోసం ప్రజా దర్బార్లు చేయటం కాదు, ప్రజల కోసం వాళ్ళ సమస్యని పరిష్కారం చేయడానికి చేయండి. అది చేస్తే తప్ప మీరేదో పబ్లిసిటీ కోసం చేసి ఇక్కడ 2 కాళ్ళు లేవు,
ఈడ ఇంకొక కాలు లేదు ఆయనకి. ఈ వైకల్యము, ఈ వికలాంగ, ఈ దివ్యాంగత్వం కనపడిన పరిస్థితుల్లో మీరుంటే, ఇప్పుడు ప్రభుత్వం దివ్యాంగం ఉందా? వాళ్ళు దివ్యాంగులా అనేది అర్థం కాని పరిస్థితి. దివ్యాంగ ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు ఈరోజు. ఇప్పటికైనా వాళ్ళని దానికి సంబంధించిన మంత్రా, దానికి సంబంధించిన అధికారులా, కనీసం పవన్ కళ్యాణ్ గారని ఈ పేపర్‌లో వచ్చిన న్యూస్ చూసాను. అది సాక్షి పేపర్ కాబట్టి, వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉంటది కాబట్టి అనుకోకుండా అది ప్రజల సమస్య. తెప్పించకుండా ఆ జిల్లాలు, ఆ మండలాలు అన్నీ రాశారు ఇక్కడ. ఏ మండలం, ఏ జిల్లాలో ఈ పరిస్థితి అని. శాంపిల్ ఇది. ఇంకా చాలా కొన్ని వందల వేలున్నాయి. పెన్షన్‌లు తొలగించటం కాకుండా కొత్తోళ్ళకి ఇచ్చే మార్గం చూపాలి తప్ప ఉన్నవాటిని తొలగించి వాళ్ళ నోటికాడి ముద్దను గుంజుకునే కార్యక్రమం చేయొద్దు.